అభివృద్ధి సంక్షేమం వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోడలు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6వ వార్డులోని కొనదన్న గిరిజన కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజనుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రతి ఇంటికి వెళ్లి రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓటు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాలనీ వాసుల మద్దతు తననెంతో ఆకట్టుకుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసునని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వాటికి జవాబు చెప్పాల్సిన పని లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధి జరిగింది ప్రజలకు తెలుసునని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు రేమాల గోవిందరెడ్డి, మాజీ కౌన్సిలర్ వెంకయ్య, కత్తి సుధాకర్, సుబ్రహ్మణ్యం, ఈగా సీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6వ వార్డు కొనదిన గిరిజన కాలనీకి ప్రచారానికి వచ్చున్నాము. ఇక్కడ ప్రతి ఇంట ఒకటే మాట చెప్తున్నారు, మాకు పథకాలు అందాయి, మేము తప్పకుండా గెలిపించే జగనన్నే అని. ఈరోజు జగనన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి ఏం అవసరము, ఎవరికి ఏమి ఇవ్వాలని ఆలోచించి ఎన్నో పథకాలు పెట్టారు. అమ్మఒడి పథకం అయితే ఏంటి, ఇప్పుడు మన స్కూల్ ఎంత బాగుపడ్డాయి నేడు నాడుతో, అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్లు కావచ్చు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఎన్నో చేశారు. ఇవన్నీ మనం కూడా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ జగనన్న మన కోసమే చేశారు. మరింత సంక్షేమం జరగాలన్నా, అలాగే కావలిపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా మా మామయ్య గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఎంపీగా విజయసాయిరెడ్డి గారికి ఓటేసి మన జగనన్న ప్రభుత్వం తెచ్చుకోవాలని కోరుతున్నాము. ఇందులో ఎప్పుడైనా మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు, అది వారి పని. మనం తప్పు చేసినా చెయ్యకపోయినా, ఎంతో అభివృద్ధి చెందినా వారు అదే మాట చెప్తారు. కాబట్టి అలాంటి వాటికి మేమందరము ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, ఎన్నో సీసీ రోడ్లు పడ్డాయి. అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగింది. 2 సంవత్సరాలు పైగా కోవిడ్ వచ్చింది, ఎంత ఇబ్బంది పడ్డామో చూసారు. మరింత పెద్ద ఇక్కడ ఏం జరిగాయంటే మన మైల్ స్టోన్స్, రామాయపట్నం పోర్ట్ కావచ్చు, అలాగే ఫిషింగ్ హార్బర్ కావచ్చు, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, మరింతగా కావలిపట్నం ఎంత అభివృద్ధి చెందబోతుందో, అలాగే ఎన్ని ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఇక్కడికి అందరికీ తెలుసు. అది మరింత జరుగుతుంది. ఇలాగే జగనన్న ప్రభుత్వం వస్తే ఇంకా ఎంతో బాగుపడుతుంది. ఇదంతా మీరు గుర్తుంచుకోవాలి. ప్రత్యర్థులు చెప్పే మాటలు చెప్తూనే ఉంటారు, కానీ ప్రజలకి నిజం ఏంటో తెలుసు, వారు నిజం వైపే ఉంటారు.